నిజామాబాద్ జిల్లాలో ఇండియా కూటమి నేతలు ధర్నాకు దిగారు. పార్లమెంటు ఎంపీల సస్పెన్షన్ను ఖండిస్తూ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ ఎంపీలను పెద్ద ఎత్తున సస్పెండ్ చేయడం హేమంత్ చర్య అని పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంటుపై దాడికి ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోకుండా విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ఏంటని నిలదీశారు. నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఇప్పుడు ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం దాడి చేసినటువంటి వ్యక్తులు చెప్పిన విషయం ఏంటంటే ఈ దేశంలో పెరిగిన నిరుద్యోగానికి నిరసనగా ఈ దేశ పార్లమెంటుపై మేము దాడి చేయాల్సి రావడం దురదృష్టకరం అని చెప్పినటువంటి సంఘటన ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్న తీరుకు మనం తలదించుకోవాల్సి వస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రధానమంత్రి, హోంమంత్రి దీనిపై చర్చించాలి పార్లమెంటులని వాళ్ళ గొంతుగా వినిపించినటువంటి ప్రతిపక్షాల ఎంపీలను పార్లమెంటు నుంచి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో వారి చేతగానితనానికి ఇది ఒక నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజలను మభ్యపెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను ఆధీనంలోకి తీసుకొని నియంత్రిత పోకడలకు పోతున్న